యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి నరుని జీవితంలో శ్రమలు, శోధనలు, కష్టాలు, శాపాలు రావచ్చు. కానీ మనమందరము దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, శాపాలను, మరణాన్ని జయించిన జగన్నాథుడైన యేసుక్రీస్తుని బిడ్డలుగా మనం ఉన్నాం కాబట్టి మనం ఏ స్థితిలో కూడా మనం జీవించగలం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినచర్య కీర్తన 4వ అధ్యాయం 9-10 వచనంలో జాబస్ అనే ఒక ఘనతను పొందిన ఒక దైవజనుని కూర్చి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఈ జాబస్ అనే వ్యక్తి ఎవడు? ఆయన యూద కులంలో పుట్టినవాడు. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనంలో చదువుతున్నాము, ఆయన జన్మించినప్పుడు ఆయన తల్లికి చాలా నొప్పి ఇచ్చాడు. ఆయన తల్లి చాలా కష్టపడి ఆ ప్రసవ వేదనలను భరించలేక ఆ మనిషిని లోకానికి తీసుకుని వచ్చింది. కనుక జాబస్ అంటే చాలా వేదన వసగువాడు అని పేరు పెట్టింది. జాబస్ అంటే వేదన వసగువాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియమైన బిడ్డ, నిన్ను గురించి కూడా లోకం చెప్తుందా, అయ్యో ఈయన శపింపబడిన వ్యక్తి, ఈయన వలన ఏమి జీవితంలో ప్రయోజనం లేదు, ఈయన వలన మాకు కష్టాలే. లేక మీ తల్లిదండ్రులు మీ గురించి చెప్తున్నారా, ఈయన పుట్టినప్పటి నుండి మా ఇంట్లో దరిద్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, మన దేవుడు అన్నిటినీ దీవెనగా మార్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. తన బిడ్డలలో ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకిష్టం కాదు. ప్రతి ఒక్కరిని ఒక గొప్ప ప్రణాళికతోనే లోకానికి తీసుకుని వచ్చినాడు. కనుక ప్రతి ఒక్కరి ద్వారా దేవుని జీవము, దేవుని రక్షణము ఈ లోకానికి వసగపడను. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఏ కుటుంబంలో జన్మించారు అనేది కాదు ముఖ్యం. మీ ద్వారా కూడా ఈ లోకానికి మీరు నివసించే కాలములో ఆయన రక్షణమును, ఆయన జీవమును వసగొట్టకే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇది సత్యం. హల్లెలూయా. ఈ జాబస్ ఏం చేశాడు? ప్రభుని వెనక్కాడు. సొంత తల్లి, కన్న తల్లి వదిలిపెట్టింది. కన్న తల్లి అలా పలికింది. ఈయన నొప్పి వసగువాడు, వేదన వసగువాడు, శాపాలు తీసుకుని వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ జాబాస్ ప్రార్థింపగా దేవుడు ఆయన ఆశీర్వదించి ఆయన స్థలమును విస్తారం చేసి ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, మన దేవుడు ఈ శాపాలు, వేదన, కష్టంలో ఉన్న ఆ స్థితినే మార్చి అవి అన్నిటినీ దీవెనగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని బిడ్డలం మనము. హల్లెలూయా. అందుకే మనము సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం మరియు కీర్తన 79:8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము శాపమును కూర్చి. నిర్గమకాండం మరియు దివ్యోపదేశ కాండం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా చదువుతున్నాం, నీ శాపం నీతో మాత్రం ఆగిపోదయ్యా, 3-4వ సంతతి వరకు ఆ శాపం రావచ్చు. కానీ గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాము, యేసయ్య, నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య మనం లోకములో సంపాదించిన శాపాలెల్లా తన మీద మోసుకొని మనమందరినీ ఆశీర్వాదంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ జాబాస్ జీవితంలో ఆయన శాపాలని కూడా దీవెనగా మార్చాడు. దానికి అర్థం ఏమిటి? మొదటిగా తన జీవితంలో దేవుని అనుగ్రహమును ఆయన కనుగొన్నాడు. దేవుడు అనుగ్రహ పాత్రగా ఉన్నాడు. అవును, యేసయ్య జన్మించిన దాన్ని యోహాను సువిశేషం 1వ అధ్యాయం 16వ వచనం ఇట్లు పలుకుతున్నది, వాక్కు మాంసమై ఈ లోకములో జన్మించెను,
ఆయన ద్వారా కృప మీద కృపను దేవుడు మానవులకు దయచేశాను. హల్లెలూయా. యేసయ్య ద్వారా మనమందరికీ కృప మీద కృప దొరికింది. స్తోత్రం. జాబాస్ తన జీవితంలో ఆ అనుగ్రహమును, కృపను తన జీవితంలో అనుభవించాడు. అవును దేవా, నువ్వు అన్నీ చేయగలవు. ఆయన ప్రార్థించాడు. ప్రభు ఆయన ప్రార్థనను ఆలకించాడు. హల్లెలూయా. మీరు కూడా ప్రతిరోజు ప్రభుని చూచి ప్రార్థించండి. మీరు శాపాలలో కృంగిపోవుటకు, నశించిపోవుటకు, కట్టపడుటకు దేవుడు పిలువలేదు. అందుకే ప్రభు పలికాడు, దేవుని ఆత్మ నాపై ఉన్నాడు, ఆ దేవుడే పరిశుద్ధాత్మయే నన్ను అభిషేకించి ఉన్నాడు. లూకా సువిశేషం 4వ అధ్యాయం 18వ వచనం. ఎందుకు? పేదవారికి శుభవార్తను బోధింప. ఎవడు కూడా పేదరితనంలో కట్టపడి ఉండటం దేవునికి ఇష్టం కాదు. హల్లెలూయా. తన దగ్గరికి వచ్చిన బిడ్డల్ని ఆకలితో ఆయన పంపలేదు. 5 రొట్టెలతో 5,000 మంది ఆకలిని తీర్చిన తండ్రి మన దేవుడు. ప్రైజులా. మీ దగ్గర ఏమున్నదో దాన్ని ఆశీర్వదించి, మీ దగ్గర ఉన్నదానితోనే మిమ్మల్ని సంతృప్తి పరచి, మీ ద్వారా అందరినీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు ఒక ప్రవక్తని భార్య వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా, నా భర్త ప్రవక్తగా ఉండి అప్పు బాధలతో చనిపోయాడు. నా 2 కుమారులను కూడా అప్పు ఇచ్చిన వారు తీసుకొని పోతున్నారు. హల్లెలూయా. ప్రవక్తని హృదయం కరిగింది. ఆయన దేవుని వెదకుతున్నాడు. దేవుడు పలికాడు, నా బిడ్డలు జీవించాలయ్యా. నేను వచ్చినదే ఈ లోకానికి, నేను ప్రవక్తగా పంపించినదే అందరినీ కన్నీరును తొడచుటకే, పేదరితనమని శాతాన్ని వెళ్ళగొట్టి నా ప్రజలు సురక్షితముగా ఆశీర్వాదముతో జీవింపచేయుటకే నేను నిన్ను ఎన్నుకున్నానన్నాడు. కనుక ఆయన ఏం చెప్పాడు? అమ్మా, నీ దగ్గర ఏముంది అడిగాడు. ఆమె చెప్పింది, మా దగ్గర ఏమీ లేదు. లేదమ్మా, ఇంకా చూడు, కొద్దిగా ఒక చిన్న బాటిల్లో కొద్దిగా నూనె ఉంది. నీ దగ్గర ఏమున్నదో దానితోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర ఏముంది దాన్ని ఆశీర్వాదంగా దేవునికి అర్పించాడు. యేసు 5 రొట్టెలను పైకి లేపి కృతజ్ఞతా స్తోత్రం చెప్పి తండ్రికి అర్పించాడు. అది 5,000 మంది ఆకలిని తీర్చింది. మీ దగ్గర ఏమున్నది అది చాలు. మీ దగ్గర ఉన్నది చిన్నదిగా కనపడవచ్చు. ఆ ప్రవక్తని భార్య ఇంట్లో ఉన్నది కొద్దిగా నూనె, ఒక బాటిల్లో, అంతే. దైవజనుడు దాన్ని తీసుకొని పోయి అన్ని ఇంట్లో నుండి ఖాళీ పాత్రలు, కూజాలు తీసుకుని వచ్చి అందులో పోయండి 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 అన్నారు. ఎన్ని కూజాలు ఉన్నాయో అన్ని కూజాలు నూనెతో నింపబడ్డాయి. దానితో వారు దానిని అమ్మేసి వారు అప్పు బాధ నుండి విడుదల పొందిన మాత్రం కాదు, కరువు తీరు వరకు వారికి అది ఆహారం పెట్టింది. హల్లెలూయా. భయపడక, షాబాస్ లాగా నా కన్న తల్లి తండ్రి నిన్ను మర్చిపోయారా? భయపడక. అన్నిటినీ ఎక్కడ నువ్వు శాపాలతో నింపబడిన వ్యక్తి అని లోకం పలికిందో అక్కడ నీవు దీవెన, నీవు ఆశీర్వాదమని తెలియచేయుటకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అబ్రహాముతో అన్నాడు కదా, ఆది గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిన్ను దీవిస్తున్నాను, నీవు అందరికీ దీవెనగా ఉండిపోతావు. యోహాను 7వ అధ్యాయం 37వ వచనంలో స్వామి అన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, పరిశుద్ధాత్మతో అభిషేకిస్తున్నాను. కనుక నీ ఒక్క నబిగా మారి నువ్వు ఎక్కడెక్కడ వెళుతున్నావో అక్కడల్లా అందరినీ జీవింపచేస్తావు. హల్లెలూయా. నువ్వు జీవిస్తావు, అందరినీ జీవింపచేస్తావు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనల్ని ఆశీర్వాద పాత్రగా జీవింప చేయటకి ఆయన మనతో ఉన్నాడు. యాబాస్ జీవితంలోని శాపాలను తొలగించాడు. ఆయన ఆశీర్వాదంగా మార్చాడు. మిమ్మలను కూడా మార్చాడు. హల్లెలూయా. మనం చూస్తున్నాం బైబిల్లో కీర్తన 27:10, నీ అమ్మ నాన్న నిన్ను మరచిపోయినను నీ దేవుడు నిన్ను ఉంచుకుంటాడు తన దగ్గర. హల్లెలూయా. కీర్తన 37:24,
నా దేవుడు నా చేతిని పట్టుకొని నన్ను తన దగ్గర ఉంచుకుంటాను. హల్లెలూయా. 2వ దినచర్య గీతం 16వ అధ్యాయం 9వ వచనం. ఆకాశంలో తిరుగుతున్న పక్షి భూమి మొత్తం చూసినట్లు దేవుని నేత్రాలు ఆయనకు భయపడి ఆయననే అంటు పెట్టుకొని జీవించే బిడ్డలపై ఆయన నేత్రాలున్నాయి. వారందరినీ ఆశీర్వదించుటకై, వారందరినీ దీవించుటకై. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నిన్ను ఓదార్చును. కన్న తండ్రి కాపాడినట్లు నా ప్రభు నన్ను కాపాడు. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించును. కన్న తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. హల్లెలూయా, హల్లెలూయా. మరియా మాతను ఓదార్చిన ప్రభువు నన్ను ఓదార్చరాను. మృత్యుని తల్లిని కాపాడిన ప్రభు నన్ను కూడా కాపాడరా. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తల్లి ఓదార్చినట్లు నా ప్రభు నన్ను ఓదార్చును. కన్న తండ్రి కాపాడినట్లు నా ప్రభు నన్ను కాపాడును. తన కన్నులను నా మీద ఉంచి జ్ఞానము నాకు బోధించును. హల్లెలూయా, ఆరాధనా, 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 ఆరాధనా. అబ్బా, నీ వాక్యములు వింటున్న ఈ బిడ్డల్లో ఎంతమంది పాపం, శాపం, వేదన, దుఃఖములో, అంధకార శక్తులలో కట్టపడి ఉన్నారు. ఇదిగో దేవుని ఆత్మ నాపై ఉన్నాడు, ఆయన నన్ను అభిషేకించినాడు పేదలకు శుభవార్త బోధింప, బంధింపబడిన వారికి విడుదల ఉత్తగుట్టకై, చెరసాల్లో ఉన్న వారిని విడిపించుటకై, అందరికీ మహిమగల దినం వచ్చినదని రహస్యమును బోధించుటకే అన్నావే. స్తోత్రం నాయన. ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డ జీవితంలోని శాపాలను ఇప్పుడే నజరేయుడగు యేసు నామమున బంధిస్తున్నాము. అయ్యా, ఈ బిడ్డల శరీరంలోని ప్రతి వ్యాధి యేసుని దివ్య రక్తములో కాలిపోవును గాక. ఎక్కడ ఈ బిడ్డలు ఏ చెరసాలలో కట్టపడి ఉన్నారో, ఏ బలహీనములో ఆటంకాల్లో కట్టపడి ఉన్నారో, ఇప్పుడే యేసు నామమున అవి అన్నిటి నుండి విడుదల పొందుదురుగాక. కల్వారి ప్రేమ, కల్వారి శక్తి, అందరినీ ఆదుకునే దేవుని కృప. అయ్యా, నీ బిడ్డలను ఆశీర్వదించునయ్యా. హల్లెలూయా, హల్లబారాషియో రబ్బబ్బా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
దేవుని ప్రియమైన బిడ్డలారా, మొదటిగా జాబాస్ దేవుని అనుగ్రహం మీద విశ్వాసం ఉంచాడు. అనుగ్రహం అంటే దేనికి మనం యోగ్యులము కామో దాన్ని ఆయన కృప వలన పొందుకోవటం. మనం చేసిన కార్యాల వలన కాదు, ఆయన ఒసగే ఆ స్వేచ్ఛగా ఒసగే కృప వలన మనం జీవించగలము. రోమా పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఒక మంచి మనిషి కోసం ఇంకొక మంచి మనిషి మరణించవచ్చు, కానీ మనమందరము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం మరణించి, యేసయ్య మన కోసం రక్తం చెంది మన పాపాలెల్లా కడిగి తన బిడ్డలుగా మార్చుకున్నాడు. స్తోత్రం నాయన. రెండవది, మనం జాబాస్ జీవితంలో చూస్తున్నాం, తన శాపాలను చూచి ఆగిపోలేదు. ఆయన దేవుని నామమున చెప్తున్నాడు, అయ్యా ఇంక్రీజ్ డెలివర్, ఇంక్రీజ్ మై టెరిటరీ, ఎక్స్పాండ్ మై టెరిటరీ. జాబాస్ శాపములో కూర్చొని ఏడవటం లేదు. నా స్థలమును విస్తారం చెయ్యు, నా పనిని విస్తారం చెయ్యు, నా బిజినెస్ ని విస్తారం చెయ్యు, నా ఆశీర్వాదమును విస్తారం చెయ్యు, నా జీవితాన్ని విస్తారం చెయ్యు, విస్తారం చెయ్యు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీ దేవుడు అందరినీ ఆశీర్వదించే దేవుడు. ఆది గ్రంథం 1వ అధ్యాయం 26 నుండి చదువుతున్నాం. దేవుడు వారిని దీవించెను. దీవించినప్పుడు మీరు విస్తారంగా అన్ని చోట్లలో మీరు పెద్దగా మారి అభివృద్ధి చేయండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని మనస్సుని, తలంపులను, ఆలోచనలను తెలుసుకుని వారు ధన్యులు. అట్లనే ఎప్పుడప్పుడు ఒక మనిషి జీవితంలో అభివృద్ధి పొందాలి, నేను గొప్పగా ప్రభు కోసం సంపాదించాలి, సాధించాలని ఆశపడుతున్నారో వారందరినీ చూసి దేవుడు ఆశీర్వదిస్తారు, వారందరినీ చూసి దేవుడు ఆనందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మత్తయి 25వ అధ్యాయంలో చూస్తున్నాం, ఒక వ్యక్తి 5 తాళందు పొందుకొని దాన్ని 10గా మార్చినప్పుడు దేవుడు చెప్పారు సమాష్. మళ్ళీ ఒక్క వ్యక్తి నుండి ఇంకొక దానం తీసుకున్నప్పుడు దాన్ని 20 ఉన్న వ్యక్తి దగ్గరికి ఇవ్వండి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 5 10గా మారింది, ఆయనకి ఇంకొకటి ఇవ్వబడింది 11. అప్పుడు అందరూ చెప్తున్నారు ఆయన దగ్గర ఆల్రెడీ 10 ఉన్నాయే. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నదో వారికి ఇంకని ఇవ్వబడును. హల్లెలూయా. మన ప్రభులో అభివృద్ధి పొందాలి, ప్రభులో సాధించాలి, ముందుకు సాగిపోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. తన బిడ్డలు పేదరితనంలో, సమస్యల్లో, శోధనలో కట్టపడి ఏడ్చుకుని ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అందుకే మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాము, మీరు పాలు త్రాగి ఉండిన బిడ్డల్లాగానే ఉండిపోవద్దండి, మీరు మంచి భోజనం చేసి ఎదగండి అని పేతురు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 2వ పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో, మీరు కృప మీద కృపలో ఎదిగి మీరు గొప్పగా ప్రభు కోసం సాధించాలి అని పేతురు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. చాలా సంఘాల్లో చూస్తున్నాం, చిన్న సంఘం, అయ్యో మేము దీని నుండి బయటకు రాలేము, మాకెంతే, మా విధి ఇంతే, మాకు దేవుడు పెట్టినది ఇంతే అని తలస్తున్నారు. లేదండి, గొప్ప దర్శనం చూడండి, గొప్ప దర్శనం పొందుకోండి. ప్రభు నామమున మీ సంఘాన్ని అభివృద్ధి దేవుడు చేస్తున్నారు, దాన్ని మీ దర్శనంలో చూడండి. దానికోసం దేవునికి స్తోత్రం చెప్పండి. మీ దర్శనం ఎలా ఉన్నదో దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము చిన్న హాల్లో ఉన్నప్పుడు ఆ హాలుకి తగిన ప్రజల్ని పంపించారు. పెద్ద హాల్ మేము కట్టినప్పుడు దానికి తగిన బిడ్డల్ని పంపించారు. ఇంకా పెద్ద హాల్ కడుతున్నాం, అప్పుడు దానికి తగిన బిడ్డల్ని దేవుడు పంపిస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీ దర్శనాన్ని పెద్దగా చేయండి. యేసు నామమున ఆత్మలు రక్షింపబడాలి. అందరూ తమ పాపాలను ఒప్పుకొని యేసయ్య రక్తం ద్వారా కడుగబడి పరలోకం చేరుకోవాలని యేసు క్రీస్తుని కళ దర్శనము మీ కళగా, మీ దర్శనముగా మారుతున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం కాదు. ఎసెకియల్ 18వ అధ్యాయం 23వ వచనం. అవునండి, జాబాస్ పెద్ద దర్శనం పొందుకున్నాడు కనుక ఆయన సంఘం, ఆయన ఇల్లు
అభివృద్ధి చేయబడింది. మిమ్మలను కూడా దేవుడు అభివృద్ధి చేస్తారు. శాబాస్, అయ్యో నా జీవితం శాపాలతో నింపబడి ఉన్నదే అని ఎప్పుడు తలంచలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, శాబాస్ ఏం చేశాడు? దేవుని సహాయం కోరాడు. దేవుడు ఆయన నడిపించాలని ఆయన అడిగాడు. చూడండి, శాబాస్ ఇలా ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇట్లు ప్రార్థించెను, ఓ దట్ యూ వుడ్ బ్లెస్ మీ ఇండీడ్ and enlarge my territory, that your hand would be with me, and that you would keep me from evil, that I may not cause pain. Hallelujah. And God granted him what he requested. Praise the Lord. ఆయన ఏం చెప్పాడు? దేవా, నువ్వు నన్ను దీవించుము, నా ఇంటిని పెద్దగా మార్చుము, నీ హస్తం నా మీద ఎప్పుడూ ఉండాలి. హల్లెలూయా. మీరు కూడా, ప్రభువా నీ హస్తం నా మీద ఉండాలి, ఎప్పుడు ఆశించండి, ఎప్పుడు నోటిని తెరచి చెప్పండి. చాలా మంది దీవెనలు పొందుకోవట్లేదు. కారణం వారు అడగట్లేదని యాకోబు చెప్తున్నాడు. అడగండి, మీకు ఇవ్వబడును, తట్టండి, మీకు దొరకును, మళ్ళీ మళ్ళీ వెదక్కండి, మీకు కనబడును. ఏమేమి దాచపడిందో అన్ని మీకు తెరవపడి చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, జేబాస్ మూడవది ఏం చేశాడు? దేవుని సహాయం కోరాడు. అయ్యా, నువ్వు నాతో ఉండాలి, నీ హస్తం నా మీద ఉండాలి. మీరు కూడా అట్లానే ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. నాలుగవది, జాబాస్ జీవితంలో ఆయన చేసినది ఏమనగా, ప్రభువా నా జీవితంలోని పాపము బలగి నుండి నేను దూరం చేసుకోవాలి, దుష్టు నుండి నన్ను దూరం చేసుకోవాలి, ఏ కీడు లేకుండా నేను జీవించాలని హృదయ అంతరంగంలో పరిశుద్ధం కోసం ప్రార్థించాడు. చాలా మంది దేవుని చేత దీవెనపడుతున్నారు, కానీ వాళ్ళు ఆ దీవెనలు వరాలు పొందిన తర్వాత తమ ఫలములను, పరిశుద్ధాత్మ ఫలములు, ప్రేమ, కరుణ, సహనం, ఓర్పు, దయ, దాన్ని అభివృద్ధి చేయలేకపోతున్నారు. వరాలు, ఫలాలు రెండు కలిసి వెళ్ళాలి. అవును, చూడండి, జేబాస్ ఆశీర్వాదం కోసం కోరాడు. అదే సమయం తన జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండాలి, సాతానుకి చెందిన దానిగా ఉండకూడదు. అటువంటి కార్యం నుండి నన్ను కాపాడుమని ప్రార్థించాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ అభివృద్ధికి చావి దేవుడు మీకు దయచేస్తున్నారు. మీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేయాలా? మీ జీవితం దేవునికి ప్రీతికరముగా ఉండాలని మీరు ఆశపడాలి. హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఇట్లు పలుకుచున్నారు. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాల మధ్యలో కూడా ఆయన ఇట్లు పలికాడు, నేను పరిగెత్తి వెళ్తున్నాను, నా పరువును ముయించుకున్నాను, చివరి వరకు ప్రామాణికంగా ఉండిపోయాను. రిజెక్ట్, ప్రొబేన్ అండ్ ఓల్డ్ వైస్ ఫేబుల్స్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ గాడ్లీనెస్. చిన్న పిల్లల్లాగా వీధిలో మాట్లాడి ఆ కథలు ఈ కథలు మాట్లాడుతున్న బిడ్డల్లాగా లేదు. మీరు దైవ జ్ఞానమును పొంది దేవుని బిడ్డలుగా 10 రోజులే జీవించినను ఉన్నతమైన తలంపుల ఆలోచనలతో జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అందుకే 2వ పేతురు 1వ అధ్యాయం 3-4 వచనంలో ఆయన మంచితనంలో జీవించుటకై దేవుడు మనల్ని పిలిచినని బైబిల్ పలుకుతుంది. హల్లెలూయా. టైటస్ 2వ అధ్యాయం 12వ వచనం, 2వ పేతురు 1వ అధ్యాయం 6వ వచనము, కీర్తన 12 1వ వచనం, అన్నిటిలో మనల్ని దేవుడు దీవించాలంటే మనం దైవ స్వభావమును మనం ధరించుకోవాలి అని వాక్యం బోధిస్తుంది. అందుకే మనము చూస్తున్నాము, ఏ ప్రార్థన దేవుని చేత ప్రేమింపబడి ఆశీర్వదింపబడుతుంది. మొదటిగా, గాడ్ లాంగ్స్ టు బ్లెస్ పీపుల్ హూ డిసైర్ ఎ లైఫ్ దట్ ప్రాస్పర్స్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఎవరు తమ జీవితం అభివృద్ధి చెందపడాలి, పేదరితనం నుండి ముందుకు సాగిపోవాలని ఆశపడుతున్నారో వారిని దేవుడు దీవిస్తారు. రెండవది, గాడ్ ఈస్ రెడీ టు ఫుల్ఫిల్ పీపుల్ విత్ ఎ విషన్ ఫర్ ఎ లైఫ్
that extends beyond their status quo and who longs to enlarge their territory. దేవుడు ఎవరెవరు దేవుడు తన జీవితాన్ని ఆశీర్వదిస్తున్నారు అని కళలు కంటున్నారో, దర్శనంతో నడుస్తారో వారిని దేవుడు దీవిస్తారు. మూడవది, God is ready to empower all who invite His works and resources of power, that your hand would be with me. ఎవరెవరు దేవుని శక్తి చేత తమ జీవితాన్ని ఆశీర్వదించుటకు వారు దేవుని హస్తమును చూస్తున్నారో, దేవుని శక్తిని చూస్తున్నారో, దేవుని మీద చూస్తున్నారో, బయటకు ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని వదిలిపట్టి నీ పేరు జాబాస్, నీవు శాపమని ఎవరు పలికినా కూడా ఆశీర్వాదమైన దేవుని చూస్తారో వారందరూ ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. నాలుగవది, God will grant deliverance from physical and spiritual destruction to all who call, keep me from evil. ప్రతిరోజు ఎవరెవరు దేవా అన్ని కీడుల నుండి నన్ను కాపాడుమని ప్రార్థిస్తున్నారో వారందరినీ దేవుడు నడిపిస్తూ ఉంటారు. ప్రేస్ చేస్తాం. మహా కృపకు ఊటైన దేవా, ఈరోజు జాబాస్ జీవితానికి వచ్చి మాతో మాట్లాడావు. అవ ఆయన సొంత తల్లి, కన్న తల్లి, ఈయన శాపముతో ఉన్నవాడు, వేదన ఒసగువాడని పలికింది. కానీ నువ్వు ఆయన దీవెనగా మార్చావు. ఆయన తన్ను తాను దీవెనగా చూశాడు. దేవుని శక్తిని చూసి ఆ దేవుని శక్తి వలన నన్ను దేవుడు పెద్దగా మార్చాలని ఆయన దర్శనం పొందుకున్నాడు. దేవుడా నీ హస్తం నాతో ఉండాలి అని ఆయన ప్రార్థన చేశాడు. శాపాలు కీడుల నుండి తన్ను తాను కాపాడుకున్నాడు ప్రార్థన ద్వారా. దేవా, అదే జీవితం, అదే ప్రార్థన ప్రతిరోజు మేము కూడా ప్రార్థింప మాకు కృప దయచేయి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను నీ పరలోక దీవెనలతో నేను ఆశీర్వదిస్తున్నాను. వారి శరీరంలోని ప్రతి వ్యాధి ఇప్పుడే యేసయ్య దివ్య నామమున, యేసయ్య వసగు పరిశుద్ధాత్మ అభిషేకంలో కాలిపోవునుగాక. తండ్రి నీ ప్రేమయు, యేసయ్యా కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము నీతో ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.